బాగున్నారా? ఈరోజు మనం ఒక చిన్న యాక్టివిటీ చేసుకుందాం. మీరు రెడీగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? నిజంగా చెప్పండి. సిద్ధంగా ఉన్నారా మీరు అందరూ? ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రధాన సంఖ్యలు. కాంపోజిట్ నెంబర్స్ అంటే సమ్యక్ సంఖ్య. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి చెప్పండి, మీకు ఎవరైనా చెప్పగలరా? ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా కలిగిన సంఖ్య. అంటే ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉండే సంఖ్యలని ప్రధాన సంఖ్యలని. సమ్యక్ సంఖ్యలు అంటే ఏంటంటే ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కాక వేరే కారణాంకాలు ఉంటే వాటినే సమ్యక్ సంఖ్యలని అంటారు. సపోజ్ చూడండి, అందరూ కూడా ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ చూపిస్తాను. ఇది 7 కదా. 7కి ఏ ఏ కారణాంకాలు ఉన్నాయి? 1 7 సార్. 7 1 7. 7ని 1 7 శాసన 0 వచ్చినట్టు భాగించే కారణాంకాలు రెండే. కాబట్టి ఒకటి మరి అదే సంఖ్య మాత్రమే దీనికి కారణాంకాలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుద్దా, కాంపోజిట్ నెంబర్ అవుద్దా? అలా కాకుండా 4 తీసుకుందాం. 4 ఈ 4కి ఏ ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి చెప్పండి. 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1 2 3 1 2 4 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది కాంపోజిట్ నెంబరా, ప్రైమ్ నెంబరా? అలాగే 6 తీసుకుందాం. 6కి ఫ్యాక్టర్స్ ఏంటంటే చెప్పండి. 2 3 6 6 1 సార్. సో 6కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 2 3 6. 1 మరియు 6 కాకుండా 2 ఒక కారణంగా ఉంది, 3 ఒక కారణంగా ఉంది. సో ఇది ఏ సంఖ్య? కాంపోజిట్ నెంబర్. అర్థమైందా? అర్థం కాలేదా? అలాగే ఇప్పుడు 13 తీద్దాం. 13కి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి చెప్పండి. 1 13 సార్. 13 10 1. కాబట్టి 13కి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా? 1 13. ఇలా 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉంటే అటువంటి సంఖ్యలనే ప్రైమ్ నెంబర్స్ లేదా ప్రధాన సంఖ్యలని. 1 మరియు అదే సంఖ్య మాత్రమే కాక వేరే కారణాంకాలు ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ లేదా సంయుక్త సంఖ్యలు అంటారు. ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా అవి కాంపోజిట్ నెంబర్స్ అయితే ఇటువైపు పెట్టండి, అదే ప్రైమ్ నెంబర్స్ అయితే ఇటువైపు పెట్టండి. ఈ యాక్టివిటీ చేస్తారు కదా, ఓకేనా? అందరూ చేయండి. 5 minutes టైం మీకు, ఓకేనా?